అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వసుధ. రచయిత చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళితే, ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ. టెలిగ్రామ్ చదువుకున్న రాజేంద్రకు గుండె ఆగినంత పనైంది. అతని ఒళ్ళంతా చల్లబడిపోయింది. నిస్సత్తువుగా అక్కడ కూలబడిపోయాడు. నాన్నకేమైంది? ఆయనకేదన్నా జరిగితే తను బతకగలడా? తల్లి ఎలా ఉంటుందో, తల్లి ప్రేమ ఎలాంటిదో తను ఎరుగడు. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అన్నీ తనే అయ్యి పెంచాడు నాన్న. తను భూమి మీద పడ్డ వెంటనే తల్లి పైలోకాలకెళ్ళిపోయింది. అందరి తండ్రుల్లా తనని చీదరించుకోలేదు నాన్న. పుట్టగానే తల్లిని మింగేసిన నష్టజాతకుడని తనని నిందించలేదు. ఎవరెన్ని విధాలా ఒత్తిడి చేసినా తిరిగి తన జీవితంలోకి మరో స్త్రీని తెచ్చుకోలేదు నాన్న. తనని సవతి తల్లి బారిన పడకుండా ఎంతో అపురూపంగా కంటికి రెప్పలా పెంచుకొచ్చాడు. ఆడుకునే ఆటబొమ్మల దగ్గర నుండి కట్టుకునే బట్టల వరకు, స్నేహం చేసే స్నేహితుల దగ్గర నుండి చదువుకునే చదువు వరకు అన్నీ తన ఇష్ట ప్రకారమే జరిపించాడు నాన్న. తల్లి లేని పిల్లాడని అందరూ తన మీద సానుభూతి చూపిస్తున్నా అసలు ఆ బాధ ఎలా ఉంటుందో కూడా ఎరుగని తను హ్యాపీగానే బతికాడు. తనకు దేనికి లోటు లేదు. ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం లేకపోయినా తను ఇష్టపడ్డాడు కనుక ఇంత దూరం పంపించాడు నాన్న. నాన్న తన ప్రాణం, తన ఊపిరి, తన సర్వస్వం. నాన్నకేమైంది? ఎలా ఉన్నారు? రాజేంద్రను గమనించిన అతని కొలీగ్ రావు అతని దగ్గరకొచ్చి అతని చేతిలోని టెలిగ్రామ్ అందుకొని చదివాడు. ఓ మై గాడ్, ఏంటి రాజేంద్ర, ఇంకా ఇక్కడే కూర్చున్నావు? ఓ గంటలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. నేను ఎలాగోలా రిజర్వేషన్ సంపాదిస్తా గానీ నువ్వు బయలుదేరు. రూమ్కెళ్ళి 2 జతల బట్టలవి బ్యాగ్లో పెట్టుకొని అటునుండి అటు స్టేషన్కి వెళ్దాం. హరియప్ రాజేంద్ర, డోంట్ వరీ, మీ ఫాదర్కి ఏం కాదు, నువ్వు బెంగపడకు. నేను వెళ్ళి మేనేజర్కి చెప్పి వస్తాను అంటూ రావు గబగబా అన్ని పనులు కానిచ్చి రాజేంద్రను ట్రైన్ ఎక్కించి వచ్చాడు. ఇంట్లో అడుగు పెట్టేసరికి ఎలాంటి దృశ్యం చూడాల్సి వస్తుందోనని రాజేంద్ర దడదడలాడిపోయాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నౌకరు రామయ్య ఎదురొచ్చి రాజేంద్ర చేతిలోని బ్యాగ్ అందుకున్నాడు. రామయ్య, నాన్న అంతకు మించి మాట్లాడలేకపోయాడు. చిన్నబాబు, పెద్దయ్య గారికి చాలా నీరసం చేసింది. ఆరి గదిలో పడుకున్నారు కళ్ళనీళ్లతో చెప్పాడు రామయ్య. క్షణం ఆలస్యం చేయకుండా తండ్రి గదిలోకి పరిగెత్తాడు రాజేంద్ర. ఒడ్డు పొడుగు ఉన్న 6 అడుగుల చెయ్యెత్తు మనిషి ఎముకల గూడులా మంచానికి అంటుకుపోయి నీరసంగా నిస్సత్తువుగా ఉన్న తండ్రిని చూడగానే రాజేంద్రకు ఏడుపొచ్చేసింది. నాన్నా అంటూ వెళ్ళి తండ్రిని వాటేసుకున్నాడు. కన్న కొడుకును చూసుకున్న మూర్తిగారి ముఖంలోకి వెలుగొచ్చింది. బాబు రాజేంద్ర, వచ్చావా? నాకేం కాలేదురా కన్నా, నువ్వు బాధపడకు, మామూలు నీరసమే. వద్దమ్మా, వాడు కంగారు పడతాడు అంటే వినిపించుకోలేదు వసుధ. పిచ్చిపిల్ల, తను కంగారు పడిపోయి నీకు టెలిగ్రామ్ ఇప్పించింది. నాకు నిన్ను చూడాలనిపించి కాదనలేకపోయాను బాబు. రాత్రనగా బయలుదేరావు, రాత్రంతా నిద్రపోయినట్టు లేదు. చూడు ముఖం ఎలా వాడిపోయిందో. నువ్వెళ్ళి ముఖం కడుక్కొని టిఫిన్ తిని కాసేపు విశ్రాంతిగా పడుకోనాన్నా. కొడుకును చూసుకున్న ఆనందంలో మూర్తిగారికి నీరసం 3 వంతులు తగ్గిపోయినట్లనిపించింది. ఇంతలో వసుధ గాజు గ్లాస్ నిండుగా పళ్ళ రసంతో ఆ గదిలోకి అడుగుపెట్టింది. అమ్మా వసుధ, వచ్చావా? రామ్మా, ఇడిగో నీ బావ రాజేంద్ర. బావా, బావున్నావా? పలకరించింది వసుధ. ఎవరు? అత్తయ్య కూతురు వసుధే. 2 పిలకలేసుకుని చీమిడి ముక్కుతో తిరిగే ఆ పిల్ల ఈ వసుధ ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు. చూడు మామయ్య, బావేమంటున్నాడు. నువ్వు మాత్రం చిన్నప్పుడు ఎలా ఉండేవాడివేంటి? జారిపోతున్న లాగుతో నత్తిగా మాట్లాడుతూ ఉండేవాడివి కదూ. అది సరే, ఇప్పటికైనా నీ నత్తి తగ్గిందా? నవ్వుతూ అడిగింది వసుధ. అబ్బో, మాటలు బాగా నేర్చావే. మరేంటనుకున్నావు? మాట్లాడడం మీ బస్తీ వాళ్ళకే కాదు, మా పల్లెటూరి వాళ్లకు చేతనవును బావా. మాటల్లో బడి మర్చిపోయాను. మామయ్య, ముందు నువ్వు ఈ పళ్ళరసం తాగు. అబ్బా వసుధ, ఇందాకనే కదమ్మా హార్లిక్స్ తాగాను. చిన్న పిల్లల్లా మారాం చేశారు మూర్తిగారు. ఇందాకనా? గంట దాటి 15 నిమిషాలైంది. ఈ జ్యూస్ 1/2 గంట క్రితం తాగాల్సింది. తాగు మామయ్య. చిన్నపిల్లాన్ని పొదివి పట్టుకున్నట్టు రావుగారిని లేపి పట్టుకొని జ్యూస్ తాగించి నాప్కిన్తో మూతి తుడిచి తిరిగి పడుకోబెట్టింది. బావా,
నువ్వు బ్రష్ చేసుకుని స్నానం అది కానిచ్చేసరికి టిఫిన్ కాఫీ రెడీగా ఉంచుతాను. అవన్నీ తర్వాత కానిస్తా కానీ ముందు నాకు ఓ కప్పు స్ట్రాంగ్ కాఫీ కావాలి వసుదా. అది కడుపులో పడితే కానీ ఈ బండి పనిచెయ్యదు. ఏంటి, మొహం కడుక్కోకుండా స్నానం చెయ్యకుండా కాఫీ తాగేస్తావా అంటే బెడ్ కాఫీ అంటారే, అదన్నమాట. కానీ బావా, బ్రష్ చేసుకోకుండా కాఫీ తాగితే వాంతి రాదు. కాఫీతో పాటు నోట్లో ఉన్న సూక్ష్మక్రిములన్నీ నీ గొంతులోంచి కడుపులోకి పోయి అవి ఎన్నో రకాల రోగాలకు దారి తీస్తాయి. ఆగాగు వసుదా, మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు రాజేంద్ర. ఏంటి, ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడికి చెప్తున్నట్టు పాఠం చెప్తున్నావు? ఇంతకీ నాకు కాఫీ ఇస్తావా? రామయ్యని అడిగి తాగనా? అలాగేం, పాపం నేను చెప్తే తప్ప రామయ్య నీకు ఏది ఇవ్వడు. అయినా ఏంటిది బావా, అసహ్యంగా. వెళ్ళి చక్కగా బ్రష్ చేసి స్నానం కానిచ్చి అట్నుండటు పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి దండం పెట్టుకొని భోజనాల బల్ల దగ్గరికి వచ్చేయి. ఆపు తల్లి నీ దండకం. ఇందాక బ్రష్ చేసుకొని స్నానం కానిచ్చి రమ్మన్నావు. ఇప్పుడేమో దేవుడి గదిలోకి వెళ్ళి దీప ధూప నైవేద్యాలు చెల్లించుకు రమ్మంటున్నావు. ఇంకాసేపు ఆగితే అష్టోత్తరాలు శతసహస్రనామాలు చదవాలంటావేమో. బాబోయ్, నే వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి లేచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు రాజేంద్ర. కొడుకుని మేనగోడల్ని అలా చూస్తున్న మూర్తిగారి మనసు ఆనందంతో నిండిపోయింది. ఆయనలో నీరసమంతా హుష్కాకిలా ఎగిరిపోయింది. ఒకరు ఆసరాగా ఉండి పట్టుకు లేపితే గాని లేవలేని స్థితిలో ఉన్నవాడల్లా ఉత్సాహంగా మంచం మీద నుంచి లేచి నిలబడబోయాడు. మామయ్య, నువ్వు ఎక్కువ శ్రమపడకూడదన్నారు డాక్టర్ బాబాయ్ గారు. కొడుకును చూసుకున్న ఆనందంతో లేచి ఇల్లంతా తిరిగేయాలనుంది కదూ నీకు. కానీ ఇంకా 2 రోజులు ఆగు మామయ్య. అప్పటికి నువ్వు మరి కాస్త శక్తి పుంజుకోగలుగుతావు. అప్పుడు ఇంకా నీ ఇష్టం. నీకు కూర్చొని ఉండాలనుంటే ఇదిగో ఈ పడక కుర్చీలో కూర్చుందువు కానీ నన్ను కానీ రామయ్యను కానీ సాయంగా పట్టుకోకుండా నువ్వొక్కడివే లేవడానికి ప్రయత్నించకు. కళ్ళు తిరిగినాయంటే ప్రమాదం. అతన్ని పట్టుకొని మంచం పక్కనే ఉన్న పడక కుర్చీలో కూర్చోబెట్టింది వసుధ. మామయ్య, బావకు టిఫిన్ పెట్టొస్తాను. అక్కడి నుండి వెళ్ళింది వసుధ. రాజేంద్ర ఫ్రెష్గా తయారై టిఫిన్ కాఫీ కానిచ్చి వచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు. నాన్న, ఇప్పుడు చెప్పండి, ఏమిటింత నీరసంగా అయిపోయారు? డాక్టర్ అంకుల్ ఏమన్నారు? ఏం లేదు నాన్న, నాది మామూలు నీరసమే. నువ్వు భయపడే అంత జబ్బేమీ లేదు నాకు. ఈ మధ్య సరైన ఆకలి లేక ఏవీ తినేవాడిని కాదు. దానికి తోడు నాకు హై బీపీ ఉంది కదా. 4 రోజుల క్రితం అది మరి కాస్త పెరిగిందంట. సమయానికి వసుధ ఇక్కడుండబట్టి నా ఆలనా పాలన చూస్తోంది. నిజం చెప్పొద్దు, చిన్నతనాన మా అమ్మ, పెళ్ళయ్యాక మీ అమ్మ కూడా నన్నింత ఆదరంగా చూసుండరు. వారిని మరపించి నన్ను కనిపెట్టుకొని ఉంటుంది. వయసులో చిన్నపిల్లైనా చాలా గొప్ప మనసు వసుధది. భూదేవికున్నంత ఓర్పు సహనం ఉన్నాయి ఆ తల్లిలో. నాన్న, వసుధ మన ఇంటికొచ్చి ఎన్ని రోజులైంది? అత్తయ్య రాలేదా? అసలు మామయ్య వసుధని ఇక్కడికి ఎలా పంపించాడు? బాబు, నీకవేవీ తెలియవు గదు. ఈ మధ్యనే కారు యాక్సిడెంట్లో అత్తయ్య మామయ్య పోయారు. విషయం తెలిసి నేను వెళ్ళి వసుధను మన ఇంటికి తీసుకొచ్చేశాను. బాబు రాజేంద్ర, వసుధ ఇక్కడికొచ్చింది మొదలు గమనిస్తూనే ఉన్నాను. అమ్మాయి చాలా యోగ్యురాలు, పెద్దగా చదువుకోలేదు. ఆ ఒక్క విషయం తప్పించి అన్ని విధాలా అనుకూలవతి అయిన పిల్ల. అయినా ఆడపిల్లకు పెద్ద చదువులెందుకు చెప్పు? చదివి ఉద్యోగం చెయ్యాల్సిన అవసరం మనకు లేదు. ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే వసుధ నాకన్ని విధాలుగానూ నచ్చింది. నా మనసునెంతో ఆకట్టుకుంది. చెల్లెలి కూతురన్న బంధంతో నేనీ మాట అనడం లేదు. పెళ్ళయింది మొదలు మీ అత్తయ్య సుఖపడింది లేదు. వ్యసనాలకు బానిసైన మీ మామయ్య ఆస్తంతా ఆర్పేశాడు. అభిమానవతి అయిన నా చెల్లి ఎంత కష్టంలో ఉన్నా సరే దేహి అంటూ ఏనాడు పుట్టింటికొచ్చి చెయ్యి చాచలేదు. వసుధ చిన్నతనాన వాళ్ళింటికెళ్ళినప్పుడు మా బావ విషయం తెలుసుకున్న నేను అతన్ని మందలించి బుద్ధి చెప్పబోతే రెచ్చిపోయి నా మీదే చెయ్యి చేసుకున్నాడు. ఆ కోపంతో తిరిగి ఏనాడు నేను ఆ ఇంటి గడప తొక్కలేదు. తిరిగి ఇలా చెల్లి బాబా చనిపోయినట్టు తెలుసుకొని వాళ్ళింటి గడప తొక్కాల్సొచ్చింది. మేనమామను నేనుండగా వసుధను దిక్కులేని అనాథను చెయ్యలేను గదా. అందుకే నాతో తీసుకొచ్చేశాను. వసుధలో తండ్రి బుద్ధులు లేశమంతైనా కానరావు. అంతా తల్లి పోలికే. వసుధను చూస్తుంటే నా చెల్లెల్ని చూస్తున్నట్టే ఉంది. బాబు, నేను కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నాను. ఆ భగవంతుడి దగ్గర నుండి ఏ క్షణాన్నైనా పిలుపొస్తుంది నాకు.
నేను అన్నీ చక్కబెట్టుకొని ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండాలి. నాకు ఏ బాధ్యతలు లేవు. ఉన్నది ఒకే ఒక్క కోరిక, నీ కళ్యాణం నా కల్లారా చూడాలి. తండ్రి మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు రాజేంద్ర. నాకప్పుడే పెళ్ళేంటి నాన్న? నా పెళ్ళి గురించి మీరెందుకింతగా కంగారు పడుతున్నారు? నీ పెళ్ళి కోసం కంగారు కాదు బాబు, నాకు ఆ భగవంతుడి దగ్గర నుండి పిలుపొస్తుందని కంగారు పడుతున్నాను. ఒక్కగానొక్క బిడ్డ, పెళ్ళి ముచ్చట కల్లారా తిలకిస్తే ఆ తర్వాత నేను ఏమైపోయినా దిగులుండదు బాబు. వసుధ అన్ని విధాలా మన ఇంటికి కోడలయ్యే అర్హతలున్న పిల్ల. తండ్రి మాటలు రాజేంద్రలో కలవరాన్ని లేపాయి. అతని మనసంతా చేదు తిన్నట్టయిపోయింది. అతను ప్రేమించి మనసు గది నిండా నిండి ఉన్నది రమ్య. ఇంక ఉపేక్షించి ప్రయోజనం లేదని, తను మనసారా కోరుకున్నది తన కొలీగ్ రమ్యనని, ఆమెనే వివాహమాడ నిర్ణయించుకున్నానని ఆ విషయం తండ్రితో చెప్పేయాలని సంసిద్ధుడయ్యాడు. ఇంతలో డాక్టర్ వర్మ గారొచ్చారు అక్కడికి. వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటింత మార్పు? ఓహో, ఇదన్న విషయం. ఏమోయ్ రాజేంద్ర, ఎప్పుడొచ్చావు? వర్మ పలకరించాడు. నమస్తే అంకుల్, నేను ఉదయాన్నే వచ్చాను అంకుల్. ఏంటి ఇంత సడన్గా? నాన్నగారు ఇలా సిక్కైపోయారు? డాక్టర్ వర్మ మూర్తిగారి పక్కనే కూర్చొని ఆయనకు బీపీ చూడసాగారు. అబ్బా, ఇంతకాలానికి మీ నాన్నకి బీపీ నార్మల్కి వచ్చింది. ఇదిగో చూడు రాజేంద్ర, ఇదంతా నీ మహిమేనోయ్. ఎస్, ఈ మధ్యకాలంలో మీ నాన్న ఎప్పుడూ ఇలా కనిపించలేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ హై బీపీతో రెస్ట్లెస్గా నీరసంగా ఉండేవాడు. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటూ బీపీ పెంచుకోవద్దని ఎన్ని విధాలా చెప్పినా నా మాట మీ నాన్న ఎప్పుడు విన్నాడు కనుక. సర్లేరా, అప్పుడే మొదలెట్టావా నా మీద ఫిర్యాదులు? ఎవరికైనా బీపీ పెంచుకోవాలని సరదాగా ఉంటుందంట్రా? అసలు ఆ బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు, ఎందుకు, ఎలా పెరుగుతుందో ఎవరికైనా తెలిసి చస్తేగా. అంటే మా డాక్టర్లు ఎందుకున్నారనుకుంటున్నావు? ఒరే మూర్తి, అన్ని సంవత్సరాలు అంత కష్టపడి డాక్టర్ కోర్సు చదివింది ఏ రోగం ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందో తెలుసుకోవడానికి, వాటికి మందులేసి తగ్గించడానికేరా. అది సరే రాజేంద్ర, నువ్వు వచ్చి చాలా రోజులైంది. ఏంటోయ్, ఉద్యోగానికి అంకితమైపోయినట్టున్నావు. ఈ మధ్య హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయిందంట. ఎందుకయ్యా అంత దూరాన పనిచేయడం? మీ నాన్న ఒక్కడు ఇక్కడుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఊరు వదలడు. పోనీ నువ్విక్కడికి దగ్గరలో ట్రాన్స్ఫర్కి ట్రై చేయకూడదు? నాకు అదే ఆలోచనగా ఉందంకుల్. కానీ మొన్ననే ప్రమోషన్ మీద ఇక్కడికి మార్చారు. ఓ సంవత్సరమన్నా ఆగితే గాని నన్ను అక్కడ నుంచి కదపరంకుల్. ఈసారి నాతో పాటు నాన్నని హైదరాబాద్ తీసుకెళ్ళి బాడీ చెకప్ చేయిస్తాను. బాబు, ఎందుకురా ఇప్పుడు అవన్నీ? ఇప్పుడు నాకే రోగమూ లేదు. ఆ విషయం నిర్ధారించాల్సింది నేను. డాక్టర్ని నేనా, నువ్వా? మీ నాన్న అలాగే అంటాడు. కానీ రాజేంద్ర, నువ్వు మీ నాన్నని తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించబోయి, కానీ కొంతకాలం రెస్ట్ తీసుకున్నాక తీసుకెళ్దువు. కానీ ఇప్పట్లో అంత దూరం ప్రయాణం మంచిది కాదు. మరి నేను వెళ్తాను. క్లినిక్కి వెళ్ళే టైం అయింది. పేషెంట్స్ వెయిట్ చేస్తుంటారు అక్కడ. మెడిసిన్స్ అవే కంటిన్యూ చేయండి. డాక్టర్ వర్మ బయలుదేరాడు. అతన్ని కారు దాకా దిగబెట్టడానికి రాజేంద్ర అతని వెనకే వెళ్ళాడు. వర్మ కారు ఎక్కబోతూ ఆగి రాజేంద్రకు చెప్పాడు. రాజేంద్ర, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ నాన్నకి బీపీ రైజ్ అయ్యి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది. సమయానికి వసుధ దగ్గరుంది కనుక వెంటనే నాకు ఫోన్ చేసింది. సరైన టైంకి వైద్యం అందబట్టే మీ నాన్న సేవ్ అయ్యాడు. ఏమాత్రం ఆలస్యం జరిగినా పరిణామం చాలా తీవ్రంగా ఉండేది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే, సాధ్యమైనంత వరకు మీ నాన్నని ఎలాంటి వర్రీ పడకుండా పీస్ఫుల్గా, సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి. మెంటల్గా ఏమాత్రం టెన్షన్ పడి స్ట్రెయిన్ అయినా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, నేను వెళ్తాను. రేపు ఆసుపత్రికి వెళ్తూ ఇదే టైంకి వస్తాను. డాక్టర్ కారెక్కి వెళ్ళిపోయాడు. నాన్న, నేను ఈ రాత్రి బండికే బయలుదేరుతాను. కొడుకు మాటతో దిగాలు పడిపోయాడు మూర్తి. అదేంటి బాబు, వారం రోజులన్నా ఉంటావనుకున్నాను, అప్పుడే వెళ్తానంటున్నావు? వచ్చే నెలలో వరుసగా 4 రోజులు హాలిడేస్ వస్తున్నాయి. మరో 4 రోజులు లీవ్ పెట్టుకొని వస్తాను. ఇప్పుడు మాత్రం వెళ్ళాలి. అయినా మిమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండటానికి వసుధ ఉంది. అందువల్ల నాకు మీ గురించి బెంగ లేకుండా మనసు ప్రశాంతంగా ఉంది. అవును బాబు, నువ్వన్న మాట నిజమే. వసుధ తల్లి నన్ను పసిబిడ్డని సాకుతున్నంత జాగ్రత్తగా చూసుకుంటోంది. ఆ విషయంలో ఎలాంటి బెంగ లేదు. కానీ నా మనసులో ఒకే ఒక్క ఆలోచన ఉంది. అది నెరవేరిందంటే ఇంకా నాకు ఏ దిగులు ఉండదు. నువ్వు నా మాటకు విలువ ఇస్తావన్న నమ్మకంతోనే నీ మీద కొండంత ఆశ పెట్టుకొని వసుధను మన ఇంటి కోడలిగా నిశ్చయించి
వచ్చే నెల 30న ముహూర్తం పెట్టించాను. తండ్రి మాటతో రాజేంద్రకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది. చేష్టలు దక్కి తండ్రి వైపు వెర్రిగా చూడసాగాడు. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నీకు చెప్పకుండా, నీ అంగీకారం తీసుకోకుండా ఈ పని చేశానని ఆశ్చర్యపోతున్నావా? లేక నా పెళ్లి విషయంలో ఈ ముసలాడేంటి ఇలా కల్పించుకొని నిర్ణయం తీసుకున్నాడని కోపగించుకుంటున్నావా? బాబు రాజేంద్ర, నేను ఏం చేసినా నీ మంచికే, నువ్వు సుఖపడాలనే చేస్తానని నీకు తెలుసు. అందుకే నువ్వు వచ్చే వరకు ఆగి నీ అంగీకారం తీసుకోకుండా మొన్న నాకంత జబ్బు చేసినప్పుడు నేనేమైపోతానో అని బెంగపడి నా ప్రాణం పోయే లోపల నీ వివాహం చూడాలన్న ఆశ కొద్దీ ఈ పని చేశాను. బాబు, వసుధను చూశావు కదా, అన్ని విధాలా నీకు తగిన పిల్ల. అసలు వసుధను నా కోడలుగా చేసుకోవాలి అనుకున్న క్షణం నుండి చిత్రంగా నా మనసుకెంతో సంతోషంగాను, ప్రశాంతతగాను, నిశ్చింతగాను అనిపిస్తుంది బాబు. డబ్బు కాసించి ఎక్కడో బయట పిల్లను నీకు కట్టబెడితే ఏవో ఆ పిల్ల గుణగణాలు, మంచి చెడ్డలు ఎలాంటివో, కుటుంబం పరువు మర్యాదలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఎలాంటివో మనకెలా తెలుస్తుంది? పెళ్ళన్నది 100 ఏళ్ల పంట. అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. అదృష్టం కొద్దీ వసుధ మనకు దొరికింది. అసలు ఇప్పుడు మరో అమ్మాయిని నా కోడలిగా తలుచుకోవడానికే నా మనసు అంగీకరించడం లేదు, అంగీకరించదు కూడాను. నువ్వు పెళ్ళికి 10 రోజులు సెలవు పెట్టుకొని రా, ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను. ఉత్సాహంగా ముసలాయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ రాజేంద్ర మనసు పరిపరి విధాలా పోతోంది. తండ్రి మాటల్ని అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. అతని మదిలో రమ్య ఎప్పుడో స్థానం ఏర్పరచుకుంది. రాజేంద్ర కొలీగ్ రమ్య. ఇద్దరూ ఒకరంటే ఒకరిష్టపడుతున్నారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. తండ్రికి నీరసం తగ్గాక తన మనసులోని మాట బయట పెడదాం అనుకుంటున్నాడు. ఇంతలోనే ఉరమని పిడుగులా తండ్రి బాంబు పేల్చాడు. ఏం చెయ్యాలో, తండ్రికి ఎలా చెప్పాలో గుక్క తిప్పుకోలేని పరిస్థితిలో సతమతమైపోతున్నాడు రాజేంద్ర. ఏమైనా సరే రమ్య విషయం తండ్రికి చెప్పేద్దామనే నిర్ణయానికొచ్చి నోరు విప్పబోయాడు. అంతలోకి డాక్టర్ వర్మ చెప్పిన మాటలు రాజేంద్రను చెల్లున తట్టాయి. అంతే, మరి నోరెత్తలేకపోయాడు. ఆ రాత్రి హైదరాబాద్కు బయలుదేరాడు రాజేంద్ర. చిన్నతనం నుండి తన తండ్రి ఏది తను నోరిప్పి అడగకుండానే సమకూర్చి పెట్టేవాడు. అప్పుడు అందరికంటే తనెంతో అదృష్టవంతున్నని పొంగిపోయేవాడు. కానీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైన వివాహం విషయంలో తండ్రి నిర్ణయాన్ని మాత్రం తన మనసు అంగీకరించలేకపోతోంది. తనకింత వయసొచ్చిందిగా, తనకు ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు ఉంటాయని, వాటిని గౌరవించాలన్న ఆలోచన ఆయనకెందుకు కలగలేదు? వివాహం అన్నది మనిషి జీవితంలో జరిగే ముఖ్యమైన ఘట్టం. అదే తన ఇష్టానికి వ్యతిరేకంగా మనసు చంపుకొని అంగీకరించాల్సి వస్తోంది. మనసు లేని మనువాడి జీవితాంతం బాధపడాల్సిందేనా? ఓ గాడ్, ఈ వసుధను తన ప్రాణానికి ఎక్కడ దాపురించేశావయ్యా? ఇప్పుడు రమ్యకేమని చెప్పాలి? అసలు తన జీవితాన్ని ఎందుకు పణంగా పెట్టాలి? తను కోరుకున్న రమ్యనే తను పెళ్లాడితే 4 రోజులు బాధపడి ఊరుకుంటాడు నాన్న. ఆ పైన తనని క్షమించేసి మామూలుగా ఉంటాడు. కానీ అలా జరగకుండా డాక్టర్ అంకుల్ చెప్పినట్లు తను చెప్పిన దానికి షాక్ అయి ఏదన్నా జరగరానిది జరిగితే, నాన్న తనకు శాశ్వతంగా దూరమైపోతే ఆ ఆలోచనకే రాజేంద్రకు ముచ్చెమట్లు పట్టేశాయి. నో, అలా జరగడానికి వీల్లేదు. తన కోసం నాన్న తన జీవితాన్నే పణంగా పెట్టి ఎలాంటి సుఖాలకు నోచుకోకుండా ఒంటిగా ఉండిపోయి తనను పెంచి ఇంతవాడిని చేశారే, అలాంటి తండ్రి కోసం తను ఈ మాత్రం చెయ్యలేడా? నాన్న మనసు నొప్పించకూడదు. నాన్నను పోగొట్టుకొని తను సుఖంగా శాంతిగా బతకలేడు. ప్రతి రాచమార్గానికి ఓ అడ్డదారున్నట్టే తన సమస్యకు ఏదో ఒక పరిష్కార మార్గం ఉండకపోదు. అదేదో మెల్లగా కనిపెట్టి నిదానంగా ఆచరణలో పెట్టాలి. రాజేంద్ర బలవంతంగా తన మనసు సమాధానపరుచుకున్నాడు. అనుకున్నట్టుగానే మూర్తిగారు నిర్ణయించిన ముహూర్తానికి ఆర్భాటంగా కొడుకు పెళ్లి జరిపించాడాయన. పెళ్ళైన కొద్ది రోజులకే తండ్రి కోసం అతనేమైపోతాడోనన్న భయం వల్లనే రాజేంద్ర తనను పెళ్లాడాడని, తనంటే అతనికి ఏమాత్రం ప్రేమ లేదని గ్రహించింది వసుధ. ఎన్నో విధాలుగా భర్తను తన వైపు తిప్పుకోవాలని, అతని మనసులో స్థానం సంపాదించాలని ప్రయత్నించి విఫలమైంది. పైకి మాత్రం మూర్తిగారి ఎదుట ఎంతో అన్యోన్యమైన దంపతుల్లా నటించసాగారు. ట్రాన్స్ఫర్కి ట్రై చేస్తున్నానని వసుధను తండ్రి దగ్గరే ఉంచేశాడు రాజేంద్ర. రమ్య కాస్త ఆగు. అరే రాజేంద్ర, ఊరి నుంచి నువ్వెప్పుడొచ్చావు?
సారీ రాజేంద్ర, నీ మ్యారేజ్కి రాలేకపోయాను. రమ్య, కాసేపు అలా పార్కులో కూర్చుందాం పదా. ఇద్దరూ వెళ్ళి ఖాళీగా ఉన్న చోట చూసుకొని కూర్చున్నారు. రమ్య, నన్ను క్షమించు. నన్ను క్షమించానంటే గాని నీ చేతులు వదలను. రమ్య 2 చేతులు పట్టుకొని బాధపడసాగాడు రాజేంద్ర. అతని చేతుల్ని సున్నితంగా విడిపించుకుంది రమ్య. రాజేంద్ర, ఇందులో నిన్ను క్షమించడానికేం ఉంది? ఎవరికెవరో పైన ఆ దేవుడే నిర్ణయించి ఉంచుతాడంటారు. ఆ ప్రకారమే నీ మ్యారేజ్ జరిగింది. నువ్వు మీ నాన్నగారికి బాగుండలేదని ఊరెళ్ళినప్పుడే నేను మా అమ్మగారికి సీరియస్గా ఉందని మా ఊరెళ్ళిపోయాను. 2 ఏళ్లుగా మంచంలో పడి తీసుకుంటున్న మా అమ్మ నేను ఊరెళ్ళిన 4 రోజులకు పోయింది. ఆ తర్వాత మా నాన్న కూడా బాగా జబ్బు పడ్డారు. అందుకే నెల పైగానే నేను అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఏం ఉంది? మొదట్లో నాకెంతో బాధగాను, నిన్ను పొడిచి చంపేయాలన్నంత కసిగాను అనిపించింది. కానీ నిదానంగా ఆలోచిస్తే జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదనిపించింది. అవును రాజేంద్ర, మీ నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మేనకోడల్ని తనింటి కోడలిగా చేసుకోవాలని ఆకాంక్షించారు. ఆయన మాట మన్నించి తండ్రి రుణం తీర్చుకున్నావు. ఆ సమయంలో ఆయన మాట కాదంటే బహుశా మీ నాన్న నీకు దక్కేవారు కాదు. ఆమె మాట్లాడే తీరు చూసి అచ్చెరువొందాడు రాజేంద్ర. రమ్య, ఏమాత్రం బాధ లేకుండా ఇంత కూల్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? పైగా నన్ను సమర్థిస్తున్నావా? నిజం చెప్పు, నేను మరొకరిని పెళ్లాడ్డం నీకు బాధగా కోపంగా లేదా? ఉంది, చాలా బాధగా, అంతకు మించిన కోపంగానూ ఉంది. బట్ ఏం చేయమంటావు? జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ జీవితాంతం బెంగతో కృంగి కృషించి పొమ్మంటావా? నెవర్. గతం నాస్తి. ఇప్పుడు నువ్వు పెళ్ళైన వాడివి, నేను పెళ్ళి కావలసిన దాన్ని. ఇక నుండి మన పరిధుల్లో మనం ఉండటం మంచిది. అదే ఇలా పార్కుల వెంట షికార్లు అవి బంద్ చెయ్యాలి సాలోచనగా అంది రమ్య. నో రమ్య, నిన్ను చూడకుండా నేను బతకలేను. నాకు జరిగిన పెళ్ళి అసలు పెళ్ళే కాదు. కొద్ది రోజుల్లోనే నేను ఏదో ఒక రకంగా వసుధను వదిలించుకుంటాను. ఆ పైన మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఉద్వేగంగా మాట్లాడుతూ ఆమె భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకోబోయాడు. తీక్షణంగా చూస్తూ లేచి నిలబడింది రమ్య. రాజేంద్ర, పూలిష్గా మాట్లాడకు. తన మేనకోడల్ని వదిలేసి నువ్వు నన్ను పెళ్లాడేందుకు మీ నాన్న అంగీకరిస్తారనుకుంటున్నావా? నన్నంత తెలివి తక్కువగా అంచనా వెయ్యకు డియర్. నువ్వు ముత్యాల ముగ్గు సినిమా గురించి, దానిలో విలన్ రావు గోపాలరావు గురించి వినే ఉంటావు. ఆ సినిమాలో రావు గోపాలరావు ఉపయోగించిన ట్రిక్నే నేను వాడుకుంటాను. అదే రమ్య, నేను లేని సమయంలో మా బెడ్రూమ్లో అంత క్రితమే నేను డబ్బుతో కొనేసి ఉంచుకున్న మగాన్ని దాచి నేను ఏ అర్ధరాత్రికో వచ్చి తలుపు తడితే ఆ అగంతకుడు ఒంటి మీద కడ్రాయర్తో నన్ను గెంటుకుంటూ పారిపోబోతుంటే వాడిని మా నాన్న కళ్ళల్లో పడేలా చేసి వసుధ అంటే అసహ్యించుకునేలా మా నాన్న మనసు విరిచేసి వసుధ నుండి విడాకులు పొంది ఆ తర్వాత మెల్లగా నీ గురించి ఆయనకు నూరిపోసి ఆయన చేతుల మీదుగానే మన పెళ్ళి జరిగేలా చేస్తాను. ఎలా ఉంది మన ప్లాను? గర్వంగా కాలరెగరేస్తూ చెప్పాడు రాజేంద్ర. అతన్నెంతగానో అసహ్యించుకుంది రమ్య. చిచ్చి, నువ్వింత నీచుడు అనుకోలేదు. నీ దృష్టిలో ఆడపిల్ల అంత చులకనైపోయిందా? వసుధ మీద అంత అబాండం మోపి నన్ను పెళ్లాడతానంటున్నావు. నువ్వు అస్సలు మనిషివేనా? అంతా నీ ఇష్టమేననుకుంటున్నావా? నువ్వు నీ భార్యను వదిలించుకున్నా నేను నిన్ను పెళ్లాడేందుకు సిద్ధంగా లేను. ఒకసారి పెళ్ళైన వాడితో నా జీవితాన్ని ముడిపెట్టుకునేంత హీన స్థితికి నేనింకా దిగజారలేదు. అలాంటి తప్పుడు పనులు చేసి నీ వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకు. చదువుకున్నవాడివి, సంస్కారం మర్చి ప్రవర్తించకు. నీ మనసులో ఇలాంటి నీచమైన ఆలోచన ఉందని ఏమాత్రం గ్రహించినా ఇప్పుడు ఇలా నీ వెంట వచ్చేదాన్నే కాదు. నీకు పెళ్ళైన క్షణం నుండి నా మనసులో నీ స్థానాన్ని చెరిపేసుకున్నాను. పెళ్ళంటే బొమ్మలాట కాదు. ఉన్న బొమ్మ నచ్చకపోతే మార్చి మరో బొమ్మను తెచ్చుకోవడానికి. ఎప్పుడూ ఇలా పూలిష్గా ప్రవర్తించకు. నీ భార్య దగ్గర నీ స్థానం దిగజారకముందే, నీ పట్ల ఆమె మనసు విరిగిపోకముందే భర్తగా నీ స్థానాన్ని నిలబెట్టుకో. మరెప్పుడూ నాతో మాట్లాడడానికి కానీ కలవడానికి కానీ ప్రయత్నించకు. నీ మొహం చూడ్డానికే నాకు కంపరంగా ఉంది. రాజేంద్రకు గడ్డి పెట్టి అక్కడి నుండి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది రమ్య. రమ్య మాటలకు గుక్క తిప్పుకోలేకపోయాడు రాజేంద్ర. భార్యను వదిలించుకొని తనను పెళ్లాడతాననేసరికి ఎగిరి గంతేసి తన కౌగిల్లోకొచ్చి వాలిపోతుందనుకున్న ప్రియురాలు పేడనీళ్లు మొహాన కొట్టి గుమ్మం బయటికి గెంటి తలుపులేసుకున్నంత అవమానం ఫీల్ అయ్యాడు. ఆడది, ఆమెకే లేని బాధ బెంగ తనకెందుకు అనుకున్నాడు. ఇంకా ఆమె కాళ్ళా వేళ్ళా పడ్డానికి మేల్ ఈగో అడ్డొచ్చింది అతనికి.
భార్యతోనే అన్యోన్యంగా ఉంటూ చివరి రోజుల్లో తండ్రిని మనశ్శాంతిగా బతకనివ్వాలని నిర్ణయించుకున్నాడు. రాజేంద్ర వెళ్ళేసరికి వసుధ ఇంట్లో లేదు. స్నేహితురాలింటికి వెళ్ళిందని, తానొస్తే ఇమ్మందని అంటించి ఉన్న కవర్ ఒకటి కొడుక్కి అందించాడు రావుగారు. తన రూమ్కెళ్ళి కవర్ చించి చదువుకోసాగాడు రాజేంద్ర. బావకు, నేను ఇలా ఉత్తరం రాస్తానని, రాయగలనని నువ్వు ఊహించి ఉండవు. అసలు నేనే ఊహించలేదు. కానీ తప్పలేదు బావా. పెళ్ళి కాని క్రితం ఆడామగ ఇద్దరూ తమకు కాబోయే జీవిత భాగస్వామి గురించి, తాము గడపబోయే తమ వైవాహిక జీవితాన్ని గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. కొందరి కలలు నిజమైతే మరికొందరి కలలు కళ్ళలవుతుంటాయి. ఆ రెండో కోవకి చెందినదాన్ని నేను. చిన్నతనం నుండి నా జీవితాన్ని నీతో పంచుకోవాలని ఆశపడ్డాను. మనిద్దరికీ పెళ్ళైతే నా ఆశ నెరవేరిందని ఎంతో పొంగిపోయాను. కానీ నీ మనసులో మరో స్త్రీ ఉందని తెలుసుకొని నాలో నేనే కృంగిపోయాను. మనసు లేని మనువు చేసుకున్నందుకు నీ మీద జాలిపడ్డాను. నన్ను ఇష్టపడని నీతో కలిసి బతకాల్సిన అవసరం నాకు లేదు. ఈ క్షణం నుండి మన దారులు వేరు. నా నుండి నీకెలాంటి అడ్డంకి, అవరోధం ఉండదు. నీ జీవితాన్ని నీ ఇష్టమైన దారిలో మళ్లించుకో. అలాగే నా జీవితాన్ని నాకిష్టమైన పద్ధతిలో మలచుకుంటాను. బావా, ఆడది దేన్నైనా భరిస్తుంది కానీ భర్త మనసులో మరో ఆడది స్థానం ఉండటం మాత్రం సహించలేదు. నేను ఏడ్చి మొత్తుకొని మామయ్యకు నీ విషయం చెప్పి బలవంతంగా నిన్ను నా వైపు తిప్పుకునే ఉద్దేశం నాకెంత మాత్రం లేదు. నీ మనసులో మరో స్త్రీ ఉందని తెలుసుకున్నాక నిన్నే పట్టుకొని వేలాడేంత వెర్రిదాన్ని కాదు నేను. పెళ్ళి జీవితంలో ఓ భాగం మాత్రమే అని నమ్మేదాన్ని. అందుకే నువ్వు కట్టిన తాళి తీసి బీరువాలో ఉంచాను. దాన్ని నువ్వు మనసు పడ్డవారి మెడలో కట్టుకో. ఇంకా నీకు నాకు ఎలాంటి బంధం లేదు. నా గురించి ఆచూకీ తీసే వ్యర్థ ప్రయత్నాలు చెయ్యకు వసుధ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.